దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించిన వార్తను ప్రభువు దూత అయిన గబ్రియేలు దూత అలనాడు గొర్రెల కాపరులకు తెలియజేసిన తరువాత పరలోక సైన్య సమూహమంతా ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అనే గాన ప్రతిగానములతో దేవునికి స్తోత్రమును చేశారు. వారందరూ కలిసి మొట్టమొదటి నిజమైన క్రిస్మస్ ఆరాధనను జరిగించి ప్రభువును మహిమపరిచారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనమును సర్వోన్నతుడైన దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఆయనకు ఇష్టమైన కార్యాలను జరిగిస్తే ప్రభువు మన పక్షమునందుండి మనకును సమాధానమును కలుగజేసి మన జీవితాలలో ఉన్న కలవరాలను, భయాలను తొలగిస్తారు. మనకు నెమ్మదిని దయచేసి మనలను సురక్షితముగా నివసింపజేసి సంపూర్ణమైన శాంతిని మనకు దయచేయుట కొరకే ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చారు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారంటే, మొదటిగా విరిగిన మనస్సు దేవునికి ఎంతో ఇష్టమైనది. అట్టి మనసుతో చేసిన ప్రార్థనను ఆయన ఎన్నడూను నిర్లక్ష్యపరచరు. వారి ప్రార్థనను త్రోసివేయరు. దేవుని మాటకు లోబడుచు ఆయనకు సంపూర్ణమైన విధేయతను కలిగి జీవించుచు పశ్చాత్తాపమును కలిగి మన అతిక్రమ క్రియలను విడిచిపెట్టాలి. రెండవదిగా యథార్థ హృదయము కలిగి జీవించు వారిని దేవుడు ఎంతో ఇష్టపడతారు. దేవుడు మనలను పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించారు, కానీ మనము వివిధమైన తంత్రములను కల్పించుకుని మన యథార్థతను కోల్పోతూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా మన యథార్థతను మనము విడవకూడదు. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సమాధానమును కలుగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.